నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. జగ్గంపేట నియోజకవర్గ పరిధిలో గల ఏలేరు కాలువ పనులను ఇంకా మొదలు పెట్టకపోవడం వలన ఏలేరు శివారు ఆయకట్టు రైతులు ఇబ్బందులు పడుతున్నారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. పిఠాపురం మండలం దొంతమూరు, వెల్దుర్తి, కొత్తూరు, తిమ్మాపురం, రాయవరం, రాపర్తి, భోగపురం మరియు ప్రత్తిపాడు రైతుల పిలుపు మేరకు 3 కాలువల జంక్షన్ సింహాద్రి రాజు కాలువ వద్దకు మాజీ ఎమ్మెల్యే వర్మ పర్యటించి అధికారులతో చర్చించి త్వరితగతిన తూటు తొలగించి పురుషోత్తపట్నం పైప్స్ ద్వారా ఏలేరు ప్రాజెక్టులో నుండి పొలాలకు నీరు విడుదల చేయాలని అధికారులను కోరారు. ఈరోజు సింహాద్రి రాజు కాలువ 3 కాలువల జంక్షన్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ ఈ కాలువ జగ్గంపేట జ్యూరిడిక్షన్లో ఉండి వాళ్ళు పనులు మొదలెట్టక నీరు రావట్లేదు. వీళ్ళందరూ రైతుల కంప్లైంట్ మేరకు దంతుమూరు, ఎల్దుర్తి, తిమ్మాపురం, రాయవరం, కొత్తూరు, అటు భోగాపురం, పత్తిపాడు వరకు కూడా ఈ వాటర్ వెళ్తాయి. అంచేత ఈ త్వరితగతిన వాళ్ళు మొదలు పెట్టాలని చెప్పి మనం డిఈ వచ్చాడు ఇక్కడికి. ఏం చేస్తున్నారు? దేనికి వచ్చారు? దేనికి వచ్చారు? సబ్జెక్ట్గా వాళ్ళ సినిమా చూసుకోవడం మరి చెప్పాలి కదా వచ్చామని. మళ్ళీ మొదటి నుంచి మాట్లాడకండి ఎవరు. అది పైన ఎంత ఎస్టిమేషన్? అది ఇక్కడ నీరు రావట్లేదు, మనకి నారుమళ్ళు పోసుకోవడానికి ఇబ్బందిగా ఉంది, సమయం దాటిపోతుందన్న రైతుల విజ్ఞప్తి మేరకు నేను ఫీల్డ్ విజిట్ చేద్దామని వచ్చాం. ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం సంబంధించి ఇంచుమించు అన్ని తవ్వుతానే ఉన్నాం. అక్కడికి ఏదైతే ఉందో జగ్గంపేటలో ఉన్న జ్యూరిడిక్షన్ ఏదైతే ఉందో అక్కడ తవ్వకపోవడం వల్ల ఆ వేలంగి, కిర్లంపూడి ఏరియాల్లో మట్టి అంతా ఊళ్ళో చెత్త అంతా కాలువల్లో వేయడం వల్ల ఇక్కడికి దంతుమూరు, వెల్దుర్తి, తిమ్మాపురం, రాయవరం, భోగాపురం, పత్తిపాడికి సంబంధించి, కొత్తూరుకి సంబంధించి రైతులు ఇబ్బంది పడుతున్నారు, నీరు రావట్లేదు. ఇది త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి రైతులందరూ కోరిక. ఇవాళ అధికారులు కూడా డిఈ గారు వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళ దృష్టిలో కూడా పెట్టాం. ఎట్టి పరిస్థితి ఇది క్లియర్ చేసి ఆకుమళ్ళకి నీరు ఇవ్వాలి ఏలేరు నుంచి. ఎంచేదంటే ఇవి ఇది ఎక్కువ శివారు గ్రామాలవి ఎండిపోయే పరిస్థితి. ఇదే కాకుండా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే పురుషోత్తపట్నం ఎత్తిపోతలు ప్రారంభించాలి మనం. నిజానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పురుషోత్తపట్నం ఇచ్చింది ఏంటంటే పిఠాపురం నియోజకవర్గం గురించి ఇచ్చారు ఆయన 1800 కోట్ల రూపాయలతో. అక్కడి నుంచి పంపులు ప్రారంభించి ఏలేరులో పోయాలి. ఆల్రెడీ ఫైల్ ప్రాసెస్లో ఉంది, ఇరిగేషన్ సెక్రటరీ గారి దగ్గర ఉంది. అది కూడా ఈవేళ రేపు సంతకం అయ్యాక పంపులు కూడా మొదలెట్టి ఏలేరు ఫేస్లో ప్రాజెక్టులు వేస్తారు. ఎందుకంటే ఏలేరు ప్రాజెక్టులు ఇప్పుడు ఉన్నది 10 TMCA. దీని ప్రకారం చూసుకుంటే మనకు వ్యవసాయం జరగడానికి ఇబ్బంది ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పురుషోత్తపట్నాన్ని పంపింగ్ చేసి రైతులు పంటలు పండే విధంగా మరి ఆలోచన చేస్తాం. ఎక్కడికక్కడ క్లియర్ చేయాలని చెప్పి అధికారులను కోరుతా ఉన్నాం. రైతులకు ఏ నష్టం జరిగినా అది అధికారుల బాధ్యత అవుతుంది కాబట్టి అధికారులు ఈ రోజు నుంచే పనులు స్పీడప్ చేసి సింహాద్రి రాజు కాలువ వరకు మట్టుకు ముందు ఇమీడియట్గా కంప్లీట్ చేయాలి జగ్గంపేట జ్యూరిడిక్షన్ అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో ఇటు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ, జనసేన నుంచి కళ్యాణ్ గారు, బీజేపీ నుంచి మోడీ గారు, అందరి యొక్క ఆలోచన ఒకటే, ఎక్కడా కూడా ఒక సెంటు భూమి ఎండిపోకుండా పంట పండించే బాధ్యత తీసుకుంటున్నామని చెప్పి తెలియజేస్తూ పురుషోత్తపట్నం కూడా పంపింగ్ త్వరలోనే ప్రారంభం అవుతుంది. ఎవరో ఆధారపడవలసిన పని లేదు. అప్పటి వరకు నీరు బ్రహ్మాండంగా మనకు సరిపోద్ది. అప్పటి వరకు వ్యవసాయాలు అవుతాయి కాబట్టి కాలువ క్లియర్ చేసి ఆకుమల్లికి తక్షణం నీరు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. అలాగే పీబీసీ మీద కూడా అటు నుంచి కూడా క్లియరెన్స్ అవ్వాలి. అక్కడ 4R దగ్గర
అది కూడా అవుతా ఉంది. అది ఒక నేను అనుకోండి రేపు నుంచి పీబీసీ కూడా గోదావరి కళ కూడా అందుకుంటుందని చెప్పి రైతులందరికీ తెలియజేస్తాను.